ఊళ్ళో మొత్తం ఎలక్షన్ ఫీవర్ తో ఊగిపోయే టైం వచ్చేసింది. సర్పంచ్ ఎన్నికలతో ఊళ్ళల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇదే ఊపులో ఏకగ్రీవాల హవా కూడా మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తెల్లవారే గ్రామాల్లో ఏకగ్రీవాలు స్టార్ట్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లా తండాలో స్థానికులు తమ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు. 502 మంది జనాభా కలిగిన రూప్లా తండాను అభివృద్ధి చేస్తానని జవహర్లాల్ నాయక్ అనే వ్యక్తి హామీ ఇవ్వడంతో ప్రజలంతా ఆయన్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన కోవ రాజేశ్వర్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు గ్రామస్తులు. దొబ్బిగూడ, మోహన్గూడ ప్రజలందరూ కలిసి రాజేశ్వర్ను ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. ఆదివాసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన కోవ రాజేశ్వర్ను గ్రామస్తులు అభినందించారు. మరోవైపు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు గ్రామాల బాట పట్టారు. రిజర్వేషన్ ఆధారంగా పార్టీ క్యాండిడేట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మెజార్టీ గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు చర్యలను ప్రారంభించారు. దొరికిందే సందడి, పార్టీ నేతలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తన నియోజకవర్గ నిధుల నుంచి ఆ గ్రామాలకు 10 లక్షల చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇటు ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన సెగ్మెంట్ పరిధిలో ఏకగ్రీవంగా సర్పంచ్ను, వార్డు సభ్యులను ఎన్నుకున్న గ్రామాలకు 10 లక్షల చొప్పున బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సో ఫైనల్ గా తెలంగాణ మొత్తం ఎన్నికల మోడ్